అమెరికాలో ట్రంప్ తీసుకొస్తున్నటువంటి సంస్కరణలు విభేదించే వాళ్ళు ఉన్నారు, సమర్థించే వాళ్ళు ఉన్నారు. ఇప్పటిదాకా అయితే కనుక సమర్థించే వాళ్ళ సంఖ్య విభేదించే వాళ్ళ సంఖ్య కంటే ఎక్కువ ఉంది. ఏదో కీర్ స్టార్మర్ లాగా అలా పవర్లోకి రాగానే డౌన్ అవ్వాల, ఇతను చేస్తున్నటువంటి పనుల్ని సమర్థిస్తున్నారు 70-75% దాకా. అదే సందర్భంలో వరుసపెట్టి అవినీతికి సంబంధించినటువంటిది డోజ్ చేస్తున్నటువంటి చర్యలు, దాదాపుగా $180 బిలియన్ ఇప్పటికే మిగిల్చుకున్నటువంటి కాన్సెప్ట్ ఒకటైతే, అమెరికాలో కూడా బ్యాంకుల్లో దోపిడీ జరిగిందన్నటువంటి తాజా వ్యవహారం తేలింది. 5,600 మందికి $312 మిలియన్, 5,600 మందికి $312 మిలియన్ ఇచ్చారట. దీనికి ప్రభుత్వ SBA గ్యారంటీ ఇచ్చిందట. అప్పు తీసుకున్న వాళ్ళ వయసు ఎంతో తెలుసా? 11 సంవత్సరాలు. అంటే 11 సంవత్సరాల చిన్నపిల్లల పేరుతో SBA గ్యారంటీతో $312 మిలియన్ 5,600 మందికి ఇచ్చినట్టు చూపెట్టారు. ఇది అతిపెద్దదైనటువంటి ఫ్రాడ్ అమెరికాలో బయటపడినటువంటిది. ఇప్పుడు దాని మీద విచారణ దిశగా అడుగులు పడుతున్నాయి.